ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లాలో శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించిన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా. తెలుగుదేశం కూటమి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఓ వరం అన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్న ఎన్నికల సాధన పరిశీలకులు పంకజ్ కుమార్. సిరివెల్ల మండలం గోవిందపల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల సోదరి గంగుల అవంతిరెడ్డి. చాగలమరి మండలం కేంద్రంలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అభ్యర్థి మహిళా ప్రియ మహిళా సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని వెల్లడి. నంద్యాల జిల్లాలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను శాంతియుతంగా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ స్పెషల్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పోలీసుల అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణ భద్రతా చర్యలపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ శంకబ్రత బాగ్జీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, పోలీసు పరిశీలకులు హిమాంశు శంకర్ త్రివేది, కర్నూలు రేంజ్ డిఐజీసీ హెచ్ విజయరావు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్పెషల్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ సాధారణ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నేర చరిత్ర కలిగిన వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడమే కాకుండా వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి వారినైనా సరే వదిలిపెట్టకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం యంత్రాలను తరలించే వాహనాలు మధ్యలో ఎక్కడ ఆగకుండా నేరుగా స్ట్రాంగ్ రూమ్ కి చేర్చాలన్నారు. పైలట్ కాన్వాయ్ వెనుక రివర్స్ కెమెరా ఉండాలని, అందులో ఈవీఎం యంత్రాలను తరలించే వాహనాల దృశ్యాలు పూర్తిగా రికార్డ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మీడియాలో ఎటువంటి అసత్య ప్రచారాలు జరగకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఏ విధంగా స్పందించాలి అనే అంశంపై టెస్ట్ కాల్ నిర్వహించాలన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఎస్పీ జిల్లాలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె ప్రవీణ్ కుమార్, ఎస్డిపిఓలు తదితరులు పాల్గొన్నారు.
ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండలం గోవిందపల్లిలో ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి సోదరి గంగుల అవంతిరెడ్డి సోదరుడు తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఆలగడ్డలో గత 5 ఏళ్లలో తన సోదరుడు ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. మే 13న జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి బిచేంద్రారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ప్రచార కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గంగుల హేమమ్మ, గంగుల ప్రమిళమ్మ, గంగుల ప్రసన్న, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని చాగలమరి మండల కేంద్రంలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీతోనే మహిళా సంక్షేమం సాధ్యమని వెల్లడించారు. మహిళలతో ఆత్మీయ సమావేశం సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళల కోసం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను భూమా అఖిలప్రియ మహిళలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళ పక్షపాతిగానే ఉంటుందని, ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు 33% రిజర్వేషన్లు అమలు పరిచారని, చంద్రబాబు హయాంలో పొదుపు గ్రూపుల ద్వారా మహిళా సాధికారత సాధించారన్నారు. మహిళలకు నాడు దీపం పథకం ప్రవేశపెట్టిన చంద్రబాబు నేడు ఏకంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీని మహిళలు దీవిస్తే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, చదువుకునే చిన్నారులు ఎంతమంది ఉన్నా ఏడాదికి ఒక్కొక్కరికి 15,000 వారి ఖాతాలో జమ చేస్తామన్నారు. మహిళలు ఆలోచించి మే 13న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా అఖండ మెజార్టీ అందించేలా ఓటు వేయాలని అఖిలప్రియ మహిళలను కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించిన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా. తెలుగుదేశం కూటమి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఓ వరం అన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి చేస్తామన్న ఎన్నికల సాధన పరిశీలకులు పంకజ్ కుమార్. సిరివెల్ల మండలం గోవిందపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల సోదరి గంగుల అవంతిరెడ్డి. చాగలమరి మండలం కేంద్రంలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మహిళా సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.